హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. సో నేను ఎక్కడున్నానో మీకు అర్థమైపోయిందిగా. ఈరోజు అయితే నేను ఒక దేవస్థానానికి రావడం జరిగింది. అది కూడా ఒక 100 సంవత్సరాల నాటి ఒక ప్రాముఖ్యత గాంచిన దేవస్థానానికి అయితే రావడం జరిగింది. అదే శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం. ఇది వచ్చేసి మన తెలంగాణ సెక్రటరియట్ పక్కన ఖైరతాబాద్లో అయితే ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎంతోమంది దర్శించుకోవడానికి వస్తుంటారు, ఓకే, కానీ ఇక్కడ విఐపీస్ కూడా దర్శించుకోవడానికి వస్తుంటారు. అంటే సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఎంతోమంది అయితే వస్తుంటారు. అయితే అంత ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానం గురించి, విశిష్టత గురించి మీకు చెప్పే ప్రయత్నం చేయడానికే మనం ఈరోజు రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళి ఇక్కడ పంతులు గారితో మాట్లాడి గుడి యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, రండి. అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనతో పాటు హనుమాన్ ఉపాసక్ చంద్రశేఖర్ శర్మ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఏంటి ఇక్కడికైతే స్పెషల్గా విఐపీస్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే వస్తూ ఉంటారు. అసలు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం దేవభృజం ప్రసన్నవదనంజాయ సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మానసమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యాక్చువల్గా ఇది మనకి మింట్ కాంపౌండ్ హనుమాన్ టెంపుల్ అంటారు. ఈ మధ్యలో త్రిశక్తి హనుమాన్ దేవస్థానం అని చెప్పేసి మనకి హంపి దేవస్థానం వాళ్ళు దీనికి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ట్రస్ట్ ద్వారా మెయింటైన్ అవుతుంది. ఫస్ట్లో మనకి పవర్ హనుమాన్ అనేవారు. పవర్ హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అసలు మనకి మా టెంపుల్కి ఆనుకునే తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీసు, హెడ్ ఆఫీస్ ఇక్కడే మా టెంపుల్కి ఆనుకునేవారు. సో వాళ్ళు స్టార్టింగ్లో ఒక చిన్న హనుమంతుడు ఇక్కడ స్టార్ట్ చేసి మెయింటైన్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టారు కాబట్టి, అంటే పవర్ స్టేషన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి సంబంధించింది కాబట్టి దానికి పవర్ హనుమాన్ అని పెట్టారు. సో చిన్న విగ్రహం ఉండేది ఫస్ట్, ఇప్పటికి కూడా ఉంది, పక్కకు ఉంటుంది. ఆ చిన్న విగ్రహము పవర్ హనుమాన్గా స్టార్టింగ్లో ఒక చిన్న చెట్టు కింద ఉండేది. ఒక పంతులు గారు ఉన్నారు అప్పుడు, ఏమీ లేవు ఫస్ట్లో, అదే చిన్నది అనమాట. ఇటు పక్కనేమో మీకు నాగదేవత అంటే గ్రామదేవత రేణుకా ఎల్లమ్మ అని చెప్పేసి ఆవిడను ఒక చిన్న పుట్ట ఉండేది. అది పురాతనం, ఒక 100 ఏళ్ల పైనుంచి ఉంది. దానికి మంచి చరిత్ర ఉంది. మిగిలిన టెంపుల్ అంతా ఏమీ లేదు. అప్పటికి 2017వ సంవత్సరంలో హంపి దేవస్థానం వారి ద్వారా, మా ట్రస్ట్ ద్వారా అమ్మవారు, శివాలయము, అలాగే శనీశ్వరుడు. మా దగ్గర ముఖ్యంగా ఏంటంటే శనీశ్వరుడిని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మనకి షిరిడి దగ్గర శని సింగనాపురం ఉంది. ఆ శని సింగనాపూర్లో ఎలాగైతే ఉందో సేమ్ అదే రకంగా ఆ శనీశ్వరుడి విగ్రహాన్ని, రాయిని తీసుకొచ్చి అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ప్రతిష్ఠించిన తర్వాత ఒక 1 ఇయర్ 2018 వరకు నార్మల్గానే ఉంది. ఆ తర్వాత ఏంటి అంటే దాని యొక్క శక్తి, దాని మహిమ, శనీశ్వరుడి యొక్క గొప్పతనం వల్ల మాకు ప్రతి శనివారము సుమారుగా 1500-2000 మంది భక్తులు వచ్చి చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటారు. అలాగే శని త్రయోదశి అని వస్తుంది. సంవత్సరానికి ఒక 4-5 త్రయోదశులు వస్తాయి. శని త్రయోదశి రోజు అయితే సుమారుగా 20,000-25,000 మంది వస్తారు. వచ్చి వాళ్ళందరూ పొద్దున 3 నుంచి రాత్రి 11 వరకు మనకి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి మాకు తైలాభిషేకాలు. ఆ రకంగా దినదినాభివృద్ధి చెందింది. ఈరోజు మా గుడికి చక్కగా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ, ఎందుకంటే మాకు చుట్టూ సెక్రటేరియట్ మాకు దగ్గరే. రేవంత్ రెడ్డి గారి పిఎస్ కూడా మా గుడికి వస్తారు, శర్మ గారు అని చెప్పేసి ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన మా దగ్గరికి వచ్చి అభిషేకం చేయించుకుంటారు. అలాగే దానం నాగేందర్ ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారు. అలాగే ఈ చుట్టుపక్కల మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు 3-4 రెగ్యులర్గా రావటం మాకు చాలా మంచి ప్రాముఖ్యత పొందింది. ఆ రకంగా దినదినాభివృద్ధి చెంది భక్తులు కూడా బాగా రావటం, మంచిగా పూజలు చేయించుకోవడం, నవగ్రహ పూజలు, అలాగే అమ్మవారి పూజ, ఆంజనేయ స్వామి, ధ్యానాంజనేయ స్వామి విగ్రహం ఇప్పుడు పెట్టిన విగ్రహం అయితే ఆయన ధ్యానం చేస్తున్న ముద్రలో ఉంటారు. అది చూస్తే ఎవరికైనా సరే అది తెలియకుండానే వాళ్ళు తపస్సు చేయాలన్నంత ఆలోచన వస్తుంది. అంత మంచి విగ్రహాన్ని పెట్టాము. ఆ విగ్రహం వల్ల కూడా మంచి శక్తి దానివల్ల రావటము. ఆంజనేయ స్వామికి మనకి సాయంత్రం అయితే శనివారం, మంగళవారం మార్వాడీస్ చాలామంది వస్తారు. ఎక్కడెక్కడ నుంచో దూరాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ రకంగా మనకి అభివృద్ధి చెందింది అన్ని రకాలుగా. స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా బాగా జరుగుతుంది. అయితే గురుగారు, అంటే ప్రముఖులంతా వస్తూ ఉంటారు. ఇప్పుడు సెక్రటరియట్ పక్కనే ఉండబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా కూడా చెప్పారు ఇందాక, రేవంత్ రెడ్డి గారు కానీ అట్లా వస్తారు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వస్తారని అయితే తెలిసింది. అంటే ఇప్పుడు ఈ పక్కనుంది కాబట్టి వస్తున్నారు. అలా ఐఏఎస్, ఐపీఎస్లు కూడా వచ్చున్నారని ఎవరెవరు వచ్చారు? మనకు చాలామంది ఐపీఎస్లు చాలామంది వస్తారు మనకి. ఎందుకంటే ఇప్పుడు మాకు గుడి లెఫ్ట్ సైడే ప్రెస్ ఉంది.
ప్రెస్ మనకి 100 years నుంచి ఉన్నది. అలాగే పక్కన మింట్ కాంపౌండ్, మింట్ కాయిన్స్ చేసే ఆఫీసు అబౌవ్ 100 years నుంచి ఉన్నది. అక్కడ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారుగా ఒక 500-600 మంది పనిచేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ దానిలో సగం మంది రోజు మా గుడికి వచ్చి వెళ్తూనే ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే సెక్రటేరియట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు. మనకి IPSలో IASలో కూడా చాలా మంది రెగ్యులర్గా రావడం అనేది జరుగుతూనే ఉంది. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని గుళ్ళు ఉన్న హనుమాన్ టెంపుల్ పరంగా కానీ శనేశ్వరుడు గురించి కూడా ఇక్కడ ప్రాముఖ్యత అయితే ఉంది బయట, అంటే చెప్పుకోవటం. అంటే అసలు ఎందుకు వచ్చింది అంత పేరు ఇక్కడ? అదే యాక్చువల్గా ఏంటంటే శనీశ్వరుడిది మనకి ఇంత పెద్ద ఆలయం అనేది ఎక్కడా లేదు. మనకి ఇప్పటివరకు ఏంటంటే చిన్న చిన్న నవగ్రహాలు ఉంటాయి, లేదు శనీశ్వరుడిది చిన్న విగ్రహం ఉంటుంది. కానీ డైరెక్ట్గా మనకి శని సింగనాపూర్ అనేది చాలా ఫేమస్ దేశంలో. అదే రకమైనటువంటి విగ్రహం మళ్ళీ ఉన్నది రెండోది మాది ఒకటే, ఇంకెక్కడ కూడా లేవు. సో అందుకని ఏంటంటే దానికి ప్రాముఖ్యత అనేది పెరిగింది రాను రాను. ఆ రకంగా తైలాభిషేకం చేసుకుంటే మంచిది అనేటువంటి, ప్లస్ చాలా మంది భక్తులు కూడా అనుభవాలు జరిగాయి. వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కారాలు దొరకడం, అలాగే వాళ్ళకి ఏదైనా శని ప్రభావం వల్ల, ఎందుకంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అలా శనీశ్వరుడికి కొన్ని భాగాలు ఉంటాయి. సో అన్ని రోజులు వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు తైలాభిషేకం చేసుకోవడం వల్ల దాని ప్రభావం నుంచి కొద్దిగా బయటపడటం, అలాగే అది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చాలా రిలీఫ్ అవ్వటం, అన్ని సమస్యల నుంచి బయటకు రావడం ఇవన్నీ జరిగి వాళ్ళు అలా నలుగురికి చెప్పడం, అలా పబ్లిసిటీ పెరిగింది బాగా. ఎందుకంటే మనము డైరెక్ట్గా మేమేమీ పబ్లిసిటీ చేయము, మేము పేపర్లలో ఇవ్వటము లేకపోతే ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ ఉండదు మాది. ఓన్లీ ఏంటి అంటే భక్తులు వచ్చి వాళ్ళ నమ్మకంతో వాళ్ళు సమస్యల పరిష్కారం జరగటం వల్ల వాళ్ళ నుంచి భక్తులు పెరుగుతున్నారు. వాళ్ళ కోరుకున్న కోరికలు వాళ్ళ కోరికలు తీరినప్పుడు వాళ్ళ తెలియకుండానే వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి మాట చెప్తారు. అలా అలా కొత్తగా భక్తులు రావటం, ఇంకా పెరగటం అనేది జరుగుతుంది. ఆ రకంగా అభివృద్ధి చెందాం. అసలు ఈ టెంపుల్ స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? యాక్చువల్గా చెప్పాను కదా, మనకి అమ్మవారు గ్రామదేవత ఉంది రేణుకా ఎల్లమ్మ, ప్లస్ నాగదేవత పొట్టు ఉంది. అది 100 ఏళ్ళ పైన ఉంది, 120 ఏళ్ళ చరిత్ర ఉంది దానికి. ఫస్ట్లో ఓన్లీ అదొక్కటే ఉండేది, ఏవి లేవు. ఒక 35 ఏళ్ల క్రితము ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీస్ వాళ్ళు పవర్ హనుమాన్ అనేది ప్రతిష్ఠించడం జరిగింది. చిన్న హనుమాన్ 35 years అయింది సుమారుగా. దాని తర్వాత అరౌండ్ 10 years బ్యాక్ మిగిలినవన్నీ ఆలయాలు, అమ్మవారు, శివాలయము, శనీశ్వరుడు ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చినాయి. అంటే అమ్మవారి ఆలయం ఏమో 100 సంవత్సరాల పైన అయింది, హనుమాన్ టెంపుల్ ఏమో అంటే పేరు మాత్రం హనుమాన్ టెంపుల్ అని వచ్చింది కదా, దానికి కారణం అంటే మా టెంపుల్ కి 3 పేర్లు ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నది పవర్ హనుమాన్, అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీస్ వాళ్ళు పెట్టడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. దాని తర్వాత వచ్చి త్రిశక్తి హనుమాన్ ట్రస్ట్. త్రిశక్తి అనేది ఒక ట్రస్ట్ అన్నమాట. ట్రస్ట్ ఏర్పడటం వల్ల హంపి దేవస్థానం వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ త్రిశక్తి అంటే ఏంటంటే 3 శక్తులు ఉన్నాయి ఇక్కడ. ఒక శక్తి అమ్మవారు, ఇంకో శక్తి ఆంజనేయ స్వామి, మూడవ శక్తి శనీశ్వరు. సో త్రిశక్తి అనేది 3 రకాల శక్తులు ఇక్కడ ఉండటం వల్ల త్రిశక్తి దేవస్థానం అనే పేరు అనేది ఇప్పుడు మెయిన్గా సార్థకమైంది. మరి అంటే గురుగారు, ఇప్పుడు జనవరిలో కుంభమేళా అని స్టార్ట్ అవుతుంది అంట, అది దాని గురించి ఒక్కసారి చెప్తారా? ఇప్పుడు మన హిందూ సనాతన ధర్మం అనేది చాలా విశిష్టమైనది. మా చిన్నతనంలో సుమారుగా ఒక 15-20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం కూడా మేము కుంభమేళా అనేది అలా ఎప్పుడైనా వింటాము, ఇవన్నీ జరిగాయి. అప్పటికి ఏంటంటే ఇంత పబ్లిసిటీ, టీవీలు ఇవేమీ లేవు, ప్లస్ మొబైల్స్ లేవు. అందుకని ఏంటంటే ఏదో ఓ పెద్ద ప్రోగ్రాము, కొన్ని కోట్ల మంది వస్తారు అని వింటమే కానీ ఎలా ఉంటుంది అనేది చూసేంత అవగాహన లేదు, అంత అవకాశము లేదు. ఇప్పుడు ఎలా అయిందంటే పబ్లిసిటీ పెరిగింది, ప్లస్ మనకి ఏంటంటే కొంచెం సనాతన ధర్మం మీద అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు హిందూ ధర్మం మీద అందరికీ, అంటే అంత మొన్నటి దాకా నిద్రపోతున్నారు మన హిందువులంతా, ఎవరికి యాక్టివిటీలు లేవు, ఎవరు పెద్దగా మన ధర్మం గురించి ఆలోచించటాలు లేవు, ఆ రకమైన అగ్రెసివ్నెస్ అనేది లేదు. ఇప్పుడు కొద్దిగా ఏంటంటే నిద్రలోంచి మేలుకున్నారు, ఇంకా బాగా మేలుకోవాలి, ఇంకా ఇప్పటికి కూడా తక్కువే. కాకపోతే ఏంటంటే అంత ముందు మీద చాలా నయం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ కానీ, అలాగే మన హిందూ ధార్మిక సంస్థలు కానీ కొంచెం ఆ రకమైన ప్రమోషన్స్ కానీ, ఆ రకమైన సంఘీభావం తీసుకురావడం వల్ల మన ధర్మం గురించి చాలా అవేర్నెస్ పెరిగింది. సో మనకి కుంభమేళా అనేది ఏంటంటే దీనిలో 4 రకాలు ఉన్నాయి. అర్ధ కుంభమేళా అని జరుగుతుంది 3 ఏళ్ళకు ఒకసారి, కుంభమేళా అని జరుగుతుంది 6 ఏళ్ళకు ఒకసారి, మహాకుంభమేళా అని జరుగుతుంది 12 ఏళ్ళకు ఒకసారి, పూర్ణ కుంభమేళా అని జరుగుతుంది 144 సంవత్సరాలకు ఒకసారి. సో 4 రకాలు ఇది మొత్తం. ఇవి ఎక్కడ జరుగుతాయి అంటే ప్రయాగరాజ్ కాశీ దగ్గర, అలాగే ఉజ్జయిని, ఈ 2 చోట్ల జరుగుతాయి. సో అర్ధ కుంభమేళా 3 ఏళ్ళకు ఒకసారి, దానికి ఉన్న పవర్ఫుల్ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి, దానికన్నా పవర్ఫుల్ మహాకుంభమేళా చాలా పవర్ఫుల్ 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది.
ఈ 12 ఏళ్ళ దానికన్నా మించింది 144 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ. ఇది ఓన్లీ ప్రయాగరాజ్లోనే జరుగుతుంది. కాశీ దగ్గర ఉన్న ప్రయాగరాజ్లోనే పూర్ణ కుంభమేళ ఉంటుంది. అయితే అది జీవితంలో ఒకసారి చూడగలగటమే చాలా కష్టం. 144 సంవత్సరాలకి అంటే ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేము, మనం ఉంటామా అనేది చెప్పలేము. సో మహాకుంభమేళాకైనా కంపల్సరీగా వెళ్ళగలిగితే అవకాశం చూసుకోవాలి. అక్కడ ఏంటంటే పవిత్ర స్నానం, 3 నదుల కలయిక. అది ప్రయాగరాజ్ దగ్గర ఏంటంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి. సో ఈ 3 నదుల కలయిక దగ్గర స్నానం చేస్తే కుంభమేళా సమయంలో జన్మజన్మలు పాపాలు పోతాయి, అలాగే అన్ని రకాలుగానే పవిత్రంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని ఆ భావనతో మీకు హిమాలయాల దగ్గర నుంచి, అలాగే నేపాల్ బార్డర్ దగ్గర నుంచి నాగ సాధువులు, పెద్ద పెద్ద సాధువులు, సంతులు అందరూ కూడా చాలా మంది వస్తారు. వీటికి సుమారుగా ఈసారి యోగి ఆదిత్యనాథ్ అక్కడ చీఫ్ మినిస్టర్ గారు అయితే చాలా పెద్ద ఎత్తులో దానికి చాలా ఖర్చు పెడుతున్నారు. సుమారు 200 కోట్ల పైన ఖర్చు పెట్టాడు ఆల్రెడీ, చాలా బాగా చేశాడు. అక్కడ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా పెద్దగా ఉంది. సుమారుగా 41 రోజులు ఉంటుంది. ఇది జనవరి 11 నుంచి ఫిబ్రవరి 26 దాకా ఉంటుంది. రోజుకి 2 కోట్ల మంది వస్తారట ఎక్స్పెక్టేషన్, రోజుకి 2 కోట్ల మంది. సో చాలా పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఆల్రెడీ బుకింగ్స్ చాలా మంది చేసేసుకున్నారు. భగవంతుడి దయ వల్ల నేను కూడా వెళ్తున్నా. సో ఇది కుంభమేళా గురించి. ఇప్పుడైతే గురుగారు, ఇప్పుడు పుష్కరం అనేది జరుగుతుంది కదా, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. అంటే నదిలో స్నానాలు చేయడం చేస్తారు. అంటే కుంభమేళాకి పుష్కరాలకి తేడా ఏంటంటారు? కుంభమేళా అనేది ఏంటంటే అది పవిత్ర సంగమం. పుష్కరం అనేది ప్రతి నదికి వస్తుంది. మనకి 12 రాసులు ఉన్నాయి. ఈ 12 రాసుల్లోనూ 12 నదులకు సంబంధించిన పుష్కరాలు వస్తాయి. సో ప్రతి సంవత్సరము ఒక నదికి పుష్కరం వస్తుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. సపోజ్ గంగా నది పుష్కరాలు పోయిన సంవత్సరం అయినాయి అంటే 2024, 2023లో అయింది గంగా నది. 2023 అయిందంటే మళ్ళీ 12 ఏళ్ళకి వస్తుంది. సో ఈ సంవత్సరం సరస్వతి నదికి ఉంది పుష్కరం. అట్లా ప్రతి మనకి జీవనదులు 12, రాసులు 12. సో 12 నదులకు సంబంధించిన 12 రాసుల్లోనూ పుష్కరాలు జరుగుతాయి. మళ్ళీ పుష్కరం అంటే మళ్ళీ 12 ఏళ్ళకే వస్తుంది ఆ నదిలో, అది పుష్కరం. పుష్కర స్నానం కూడా చాలా పవిత్రం. దాన్ని మించింది కుంభమేళా. కుంభమేళా ఏంటంటే మీకు ఓన్లీ 2 ప్లేస్లే, అన్ని నదులు కాదు. ఓన్లీ ప్రయాగరాజు, ఉజ్జయిన్లోనే కుంభమేళా జరిగింది, అన్ని చోట్ల ఉండదు. కుంభమేళా ఇంకా చాలా పవర్ఫుల్. పుష్కర స్నానం కూడా మంచిదే, మంచిది కాదనేది లేదు, ఏదైనా మంచిదే. ఇంటి దగ్గర గంగ నీరు తీసుకొచ్చి మనం స్నానం చేసే నీళ్ళలో కొంచెం గంగ జల్లుకున్నా మంచిదే. మనది మొత్తం పవిత్రమే, హిందూ ధర్మమే పవిత్రం. దాన్ని అవహేళన చేస్తున్నారు, వాళ్ళకి తెలియక ఏదేదో మాట్లాడతారు. కానీ వేరే వాళ్ళకి అవగాహన ఉండదు. మాట్లాడేవాడికి అవగాహన లేకపోవడం వల్ల ఏదో మాట్లాడతారు. ధర్మం గురించి తెలిసిన వాడు కరెక్ట్గా మాట్లాడతాడు. ఆఖరికి ఆ టైంలో బీజేపీ గవర్నమెంట్ మోదీ గారు రామ మందిరం కట్టినప్పుడు కూడా దాని మీద కూడా, అంటే అది మంచి పని, ఆ మంచి పని కూడా అంటే మామూలు కాదు. 500 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటాలు జరిగాయి. ఎంతో మంది పాపం దానికి కష్టాలు పడి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్లస్ అప్పుడు కరసేవ అని చెప్పేసి వెళ్ళి అక్కడ డిమాలిష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది కరసేవకులు చనిపోయారు. ఎప్పుడైనా నాశనం జరుగుతుంది అంటే మీకు సనాతన ధర్మాన్ని తీసుకుంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మన ధర్మం ఉంది. ఒక 2000, 3000 సంవత్సరాల నుంచి మిగిలినవి పుట్టుకొచ్చాయి, అంతకుముందు లేవు. ప్లస్ ఒక 1200, 1400 సంవత్సరాల నుంచి మన మీద దాడి అనేది జరుగుతుంది. అంతకుముందు అసలు ఏమీ లేదు. ఒక 1400 సంవత్సరాల నుంచే మొదలు. ఒక మతం వారికి ఏంటంటే వాళ్ళదే ఆధిపత్యం కావాలి, ఇంకో మతం వారికి ఏంటంటే వాడి ఆధిపత్యం కావాలి. ఈ గొడవతోనే వాళ్ళందరూ మన మీద దాడి చేస్తారు. ఎందుకంటే మనం చాలా గట్టిగా ఉన్నాం ఆ టైంలో. మన దగ్గర చాలా సంపద ఉంది. ప్లస్ మన దేశం చాలా అఖండ భారత్. ఆ టైంలో ఎన్నో దేశాలు, ఇప్పుడు విడిపోయిన దేశాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. సో ఆ అఖండ భారత్ యొక్క శక్తిని చూసి తట్టుకోలేక కొంతమంది ముష్కరులు అలా తయారయ్యారు. అప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరల మన దేశం. అది మన ధర్మం యొక్క గొప్ప. అంటే గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు కదా మతాలకి వల్లే ఇలా కొంతమంది మతాలే కాకుండా పొలిటికల్గా కూడా, రాజకీయాల్లో కూడా మన హిందువులకే గొడవలు పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజకీయాల్లో జరిగేదే అది. మీకు జలియన్ వాలాబాగ్ అని పెద్ద ఫైరింగ్ జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో. ఆ జలియన్ వాలాబాగ్ ఫైరింగ్ జరగటానికి ప్లస్ ఆ ఫైరింగ్ చేసిన వాళ్ళు మొత్తం హిందువులే. దానికి ఆర్డర్ చేసిన వాడు బ్రిటిష్ వాడు తప్ప వాడుకున్నదంతా మన వాళ్ళనే. మన వాళ్ళకి బుద్ధి లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొంతమంది స్వార్థం, కొంతమంది దేశం మీద ప్రేమ అనేది లేకపోవడం,
ప్లస్ మన ధర్మం తెలియకపోవడం. ఈ 3 కారణాల వల్ల మన దేశం ఇలా ఉంది. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో మన దేశం చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు అనుకుంటున్న ఈ జీడిపి కానీ లేకపోతే ఇప్పుడున్న 3వ స్థానం 2వ స్థానం కాదు, ఎప్పుడో నెంబర్ 1 స్థానంలో ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇది వీళ్ళ వల్లే. మన హిందువుల్లోనే దౌర్భాగ్యం ఎక్కువ. వేరే వాడు దాడి చేస్తున్నాడు అంటే నీకు సరిగ్గా నీకు నువ్వు గట్టిగా లేకపోతేనే నీ ఇంటి మీదకి వస్తాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? నువ్వు సరిగ్గా ఉంటే నీ ఇంటి మీదకి ఎవడు దాడి చేస్తాడు? నువ్వు గట్టిగా లేకపోతే ఎవడైనా వస్తాడు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర జనాలకి ఎవరికి వాళ్ళకి స్వార్థం ఎక్కువ. వాడి కడుపు నింపుకోవడమే కానీ దేశం కోసం ఆలోచించరు. రాజకీయ నాయకుల్లో 90% అదే రకం. వాడి స్వార్థానికి వాడుకుంటాడు. మన వాళ్ళు ఏంటంటే డబ్బులు వస్తున్నాయంటే ఏదైనా చేస్తారు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళకి తొత్తులుగా మారిపోయి మన ధర్మాన్ని నాశనం చేశారు. ఎంతోమంది మన హిందువుల వల్లే అసలు ఈ మాత్రం జరగడానికి, లేకపోతే అసలు ఈ మాత్రం జరిగేది కాదు. వాడు వచ్చి మన దేశంలోకి చేశాడు అంటే దానికి ముఖ్య కారకులు మన హిందువులే 100%. అంటే గురుగారు పాలిటిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మన టీటీడీలో లాస్ట్ టైం కూడా లడ్డు గురించి కూడా కొంచెం ఇష్యూ జరిగింది. అంటే కల్తీ నెయ్యి, అంటే ఇంకా మనం పేర్లు వాడడం ఎందుకు, జంతువుల కొవ్వుతో చేసిన అది వచ్చింది. అంటే మీకు ఏంటంటే అదే చెప్పా కదా, ఇప్పుడు ధర్మం గురించి తెలియని వాడికి నీతి నిజాయితీ పాడు ఏమి ఉండవు. అక్కడ ఉన్నది ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానం. అది మహత్తరమైనటువంటి స్థానం. అది ఆ స్థానంలో దౌర్భాగ్యులందరూ వచ్చేసారు. ఎవడు పడితే ఏ మతం వాడు పడితే ఆ మతం వాడల్లో దానిలో మెంబర్ అయిపోవటము. వాళ్ళకి ఏంటంటే అండగా రాజకీయ నాయకులు. ఇక అప్పుడు ఏదైనా జరుగుతుంది, ఏ అరాచకం జరగదు. ఎన్నో అరాచకాలు జరిగాయి, బయటకు వచ్చినవి 1-2, ఇంకా చాలా జరిగాయి అక్కడ. అన్య మతస్థులు వాళ్ళకి ఏమీ తెలుసు, మన ధర్మం గురించి తెలియని వాడు ఏదైనా చేస్తాడు. ఆ తిరుమలలోనే గొడ్డు మాంసం ఉన్నారు, అదే తిరుమలలో పరకామణిలో ఎన్నో రకాల స్కామ్స్ జరిగాయి, ఎంతోమంది దోచుకుపోయారు. నిన్న కాక మొన్న కూడా ఒక ముస్లిం లేడీ ఇంట్లో ఎంతో బంగారం దొరికింది. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి గోల్డ్ మొత్తం ఆమె అపహరించిందండి. సో అలా చెప్పాను కదా, రాజే విధమైనప్పుడు రాజ్యం అంతా భ్రష్టే పడుతుంది. అంటే ఎందుకంటే గురుగారు ఒక టైంలో నేను కూడా చూసా, టికెట్లు రేట్లు పెంచే విషయంలో వై 300 వై 500 2000 చేయండి 3000 చేయండి. అదే కదా ఇప్పుడు మన ధర్మం ఏంటంటే దేవాలయాలన్నీ ట్రస్టులు కాదు. దేవాలయాలన్నిటికీ ఏంటంటే వెనకాల ఎండోమెంట్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, జీడిపిలో 3% దేవాలయాల సొమ్ముతో బతుకుతుంది దేశం. దేశానికి వచ్చే ఆదాయంలో 3% దేవాలయాల సొమ్ము వస్తుంది. అది మొత్తం దుర్వినియోగమే అవుతుంది, ఏది ఉపయోగపడట. పోనీ ఏదైనా దేవాలయం నుంచి వచ్చింది గవర్నమెంట్కి, అది హిందువులకు వాడుతున్నారా? వాడరు. వాడెవడో అక్కడికెక్కడికి పోతాడని వాడికి ఇస్తారు, వీడెవడో మక్కా పోతాడని వీడికి ఇస్తారు. మనకెందుకు ఇవ్వరు? మనవాడు ఎక్కడికైనా వెళ్తున్నాడు, కష్టపడి అక్కడ హిమాలయాల దగ్గరికి వెళ్తారు, లేకపోతే మన మానస సరోవరం వెళ్తారు, కేదార్నాథ్ వెళ్తారు. ఎంతో కష్టపడి వెళ్ళేవి. ₹1 ఎవరైనా గవర్నమెంట్ సహకారం ఉందా? ఉండదు. మన వాళ్ళకి మన డబ్బులు కూడా ఇవ్వరు. ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి వేరే వాడికి వాడుతున్నారు. అదెంత దౌర్భాగ్యం. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్. ఎందుకంటే మన వాళ్ళు అడగలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే గుడులకి వచ్చిన సంపాదన తీసుకెళ్లి ఇంకా పేరు చర్చిలకి మసీదులకి పెడుతున్నారు. వాళ్ళకి మాత్రం అందరికీ తెలుసు. ఇవాళ ప్రపంచం అంతా తెలుసు మన సొమ్ముని ఎక్కడెక్కడో వాడుతున్నారని అందరికీ తెలుసు. కానీ ఏంటి, ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి మన గవర్నమెంట్ గట్టిది అయినా కూడా వెనకాల నుంచి కొన్ని ఫోర్సుల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఈ ఫోర్సుల్లో ఒక మెయిన్ ఫోర్స్ ఏంటి అంటే మీడియా. ఇవాళ మీకు ప్రపంచంలో ఉన్నటువంటి మీడియాలో ప్రింట్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ 98% మీడియా అపోజింగ్ హిందూయిజం. 98% మీడియా ఈవెన్ ఇంకా నయం ఏంటంటే మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వీటి వల్లే ఇవాళ ఇంకా హిందూయిజం నడుస్తుంది. లేకపోతే మామూలు మీడియాలో అయితే ఎప్పుడు చెప్పడు. మంచి కుంభమేళా జరుగుతుంది, ఒక్క టీవీ ఛానల్ వాడు చూపించడు దాన్ని. ఎందుకని? వాళ్ళు అపోజిట్. వాళ్ళందరికీ ఫండ్స్ వచ్చేది బయట నుంచి, వేరే దేశాల వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి చెప్పొద్దని చెప్తారు ముందే. పోనీ మన దేశంలో ఉన్న దౌర్భాగ్యపు ఛానల్స్లో ఉందా అంటే మన దేశంలో ఉన్న ఛానల్స్లో కూడా 95% అదే ప్రాబ్లం. మన హిందువులు నడుపుతున్న వాటిల్లోనే ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఇంత పెద్ద ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక్కటే ఛానల్, అదేదో రిపబ్లిక్ టీవీ అనే ఒక ఛానల్ ఉంది. వాడు ఒక్కడు తప్ప హిందూ ధర్మం గురించి ఎవడు మాట్లాడు. మరి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? టీవీ ఆన్ చేస్తే 300-400 ఛానల్స్ ఉన్నాయి. న్యూస్ ఛానల్సే ఉన్నాయి 200 పైన, అన్ని భాషల్లో ఉన్నాయి. మరి ఒక్కడు చెప్పడే. ఎందుకంటే వాళ్ళకి చెప్పే కదా స్వార్థం. వాడి కడుపు నిండాలి, వాడికి నడవాలి. సపోర్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది, అపోజ్ చేస్తే హ్యాపీ. కానీ గురుగారు ఒకటి, ఎంత డబ్బులు ఇస్తానన్నా మన తల్లిని మనం అనుకోలేం కదా. లేదు కదా.
ఇప్పుడు ఆ తల్లి అన్న భావన ఉన్నప్పుడు, దేశమాత అన్న భావన ఉన్నప్పుడు అవి చేయడు. అది లేదు. అదే కదా ప్రాబ్లం. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ దేశమాత, దేశము అనే ఆ ప్రేమ లేదు. అది ఉన్నప్పుడు చేయడు. ఎట్టి పరిస్థితులు మా బ్లడ్లో ఇంకిపోయి ఉంది అలాంటివి. అందుకని మేము చేయలేము, మా వల్ల కాదు. నా దగ్గరికి ఒకసారి నేను సుమారుగా ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా విజయవాడలో ఎక్కడో ఉన్నప్పుడు ఒకడెవడో చర్చికి సంబంధించిన పాస్టర్ గారు 4 కాగితాలు తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. నేను అక్కడ ఎవరితో మాట్లాడుతున్నానో ఏదో సందర్భంలో వచ్చి ఆ కాగితం ఇచ్చాడు. నేను చూశాను, ఏంటి బాబు అన్న. లేదండి మాది మంచి పవర్ఫుల్ మతము, మీరు చేరండి అన్నాడు. కాగితాన్ని ఉండజేసి వాడి మొహాన్ని కొట్టి ఈడ్చి ఒకటి పీకే మొహం మీద. ఎందుకని నాకు రక్తం ఉడికింది కాబట్టి. అలా ఎంతమందికి ఉడికేది? నువ్వేంటి, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పుని ఖండించడం కూడా ఇంపార్టెంట్. అవును. నువ్వు ఖండించలేదు అంటే ఏంటి, నువ్వు తప్పును సపోర్ట్ చేస్తావు. అవును. అది తప్పు చేస్తున్నాడు, నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, కానీ నువ్వేంటి భయం. మళ్ళీ ఎవడన్నా ఏమన్నా అంటాడేమో. నీ ఎదుర్కొండానే రోడ్డు మీద ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఓ హిందూ ఉంటాడు, ఓ ముస్లిం ఉంటాడు, వాడెవడో వచ్చి వీడిని కొడతాడు, తప్పు వాడిదే. కానీ వాడు దౌర్జన్యంగా ఏం చేస్తాడు, అని చెప్పేసి అరుచుకుంటూ వచ్చేటప్పటికి వీడు మెల్లగా ఆగుతాడు. మన వాళ్ళు ఎవరు వీడికి సపోర్ట్ రాదు, వాడికి సపోర్ట్గా 20 మంది వస్తారు. వాళ్ళకున్న యూనిటీ మనకేది? ఇదే ప్రాబ్లం. మనం ఎదుర్కొండానే కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఎన్నో మనమే చూస్తూ ఉంటాం రోజు. రేపు పొద్దున ఇదే రకంగా మన వాళ్ళు యూనిటీగా లేకుండా కనుక ఉంటే ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మన వాళ్ళకి ఉనికి కూడా ఉండదు. ప్రపంచంలో ఇంకా మనం హిందువులం అని చెప్పుకోవడానికి కూడా కష్టం, ఎక్కడో దాక్కుని బతకాలి. ఎందుకంటే గురుగారు ఇప్పుడు మత ప్రచారం అనేది ఎక్కువగా జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా అంటే హిందువులు ఎప్పుడు కూడా మా మతంలోకి రండి అని ఎవరి దగ్గర, ముస్లిమ్స్ దగ్గర కానీ క్రిస్టియన్స్ దగ్గర కానీ మనం ఎవరిని అడగము, మనం ఎవరిని ఫోర్స్ చేయం. కానీ వాడు అంత దౌర్భాగ్య పనులు చేస్తున్నప్పుడు మనం ఖండించాలి. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, ఒరే అర్జున, నువ్వు రాజువి, నువ్వు వాళ్ళు మా పెదనాన్న, మా తాతగారు, మా ఇంకోళ్ళు, వాళ్ళు వీళ్ళు మా చుట్టాలు అన్నదమ్ములు ఉన్నారు, నేను యుద్ధం చేయను, ఎలా చేస్తాను అంటే నువ్వేం రాదురా, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యుద్ధం చెయ్యాలి అంతే. అక్కడికి వచ్చి నువ్వు ఈ బేల మాటలు మాట్లాడితే నడవదు. అక్కడ నీ ధర్మం ఏంటి? నువ్వు పోరాటం. అలాగే నీ ఇంటి మీదకి వచ్చి నీ సొమ్ము లాక్కెళ్తుంటే పర్లేదులే, పోన్లే, వాడే ఇస్తాడులే అంటే తర్వాత నీకేముంటుంది? కొట్టు, కర్ర తీసుకుని 4 పీకు, మొహమాటమే లేదు. అలా చేయబట్టే కదా గురుగారు ఇప్పుడు తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామికి అంటే నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక ప్రాముఖ్యత గల గుడి. మన దేశంలో ఉన్నటువంటి చాలా గొప్ప టెంపుల్స్ లో మన కేరళ దగ్గర తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు, అలాగే తిరుపతి ఒకటి, ఇలా కొన్ని పెద్ద పెద్ద క్షేత్రాలు. అలాంటి తిరుపతిలో కూడా మత ప్రచారాలు జరుగుతూ మనం ఎన్నో చూసాం. తిరుపతి మెట్ల మీద, తిరుపతి మెట్లెందుకు, మీకు విజయవాడ దగ్గర మంగళగిరి అని ఉంది. ఆ మంగళగిరి పానకాల స్వామి అంటారు, కొండ ఎక్కాలి టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళే కొండెక్కే దారిలోనే నేనే ప్రత్యక్షంగా చూసాను కరెక్ట్గా. అంటే అంతకుముందు ఒక 3-4 ఏళ్ల క్రితం కొండకి వెళ్ళే దారిలోనే 2 ఇళ్లల్లో మైకులు పెట్టుకుని వాళ్ళ ప్రచారం. దారిలోనే టెంపుల్కి వెళ్ళే దారి, అది పైగా 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్లలో మైకుల్లో పెట్టి చక్కగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళది ఒక మతం వాళ్ళు, ఇంకేం చెప్పాలి? ఇంకానే మన టెంపుల్లోకి వెళ్ళి పెట్టట్లా అంతే. అలా ఉంది చెప్పే కదా, మనం అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాడు ఎవరైనా. మనం ఏంటంటే గురుగారు మన మతాన్ని ప్రేమిస్తాం, పక్క మతాన్ని గౌరవిస్తాం, కానీ వాళ్ళేమో అలా గౌరవించడం కూడా ఎంతవరకు అంతవరకే గౌరవించాలి. ఇప్పుడు మనకి ఇది ఎలాగైందంటే రాజకీయాల వల్లే ఈ రకమైనటువంటి ఆ ప్రోపగండా వచ్చింది మనకి. ఒక 70 ఏళ్ళు 80 స్వాతంత్రం వచ్చిన టైం నుంచి కూడా మనకి ఎలా తీసుకొచ్చారు అంటే అన్ని మతాలు ఒకటే, అందరినీ ప్రేమించాలి, ఈ రకమైనటువంటి భావన బాగా తీసుకొచ్చేసారు. కానీ ఒక మతం వాళ్ళు ఆ రకంగా లేరు కదా. గత 1300 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రపంచం మీద దాడి చేయడం తప్ప వాళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పండి. వాళ్ళల్లో ఒక్కడు ప్రేమించే మనిషి ఉందా? ఒక మనసు ఉందా? కానీ ఒక మంచి భోజనం చేస్తాడు ఒక్కడైనా? అన్ని నరుక్కోవటమే, ఆ నరుక్కున్నవి తింటమే. ఇప్పుడు ఒక జీవిని నువ్వు హింసించి తింటున్నావు అంటేనే నీలో ఆ రకమైన హింసాభావం వస్తుంది. ఇప్పుడు మేము ఎందుకు సాత్వికమైన ఆహారం తింటాం? ఒక సాత్వికమైన ఒక ఆకుకూర, పప్పు కూర తింటే ఏంటంటే మనకి ఆ రకమైన భావన రాదు. నువ్వు రోజు కైమా కొట్టుకుంటూ తిన్నావు అనుకో, ఆ కైమా భావనలే వస్తాయి, ఆ కైమాతోనే మనిషిని కూడా కైమా కొడతాం. కానీ గురుగారు హిందువుల్లో కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు. అదే దౌర్భాగ్యం చెప్పేది. ఒకప్పుడు లేదు అది.
ఒక 150-200 సంవత్సరాల క్రితము హిందువుల్లో అసలు ఆ రకమైన భావనలు లేవు. వీళ్ళే పుట్టించుకొచ్చారు. అదే చెప్పేది. వేరే వాళ్ళు మతాల వాళ్ళు ఎప్పుడైతే రావటం మొదలైందో మన దేశంలోకి ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అంత ముందర ఏమీ లేదు. అంత చాలా ప్యూర్ మనుషులు, ప్యూర్ మనసు, ఏ రకమైన భేషజాలు లేవు, ఏ రకమైన గొడవలు లేవు. అందరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునేటువంటి తత్వంతో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మీకు పరమతాలని మనము ఎంట్రీ ఇచ్చామో అప్పటి నుంచే స్టార్ట్ అయింది స్ట్రగుల్. అంతవరకు స్ట్రగులే లేదు. మరి ఇంకా ఇది ఆగే ప్రసక్తి అయితే లేదు కదా గురుగారు. అదే మనం యూనిటీ అయితేనే ఆగుతుంది. హిందువులందరూ ఐక్యం అవ్వాలి. మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే ఆ ఐక్యత తీసుకురావాలి. మాలాంటి వాళ్ళతో 10 మందితో చెప్పాలి. దేవాలయాల్లో ప్రచారాలు చేయాలి. ఇప్పుడు మనకి హిందూ ధర్మానికి గట్టి పునాది ఎక్కడి నుంచి అంటే దేవాలయాలే. దేవాలయాల్లో ఉన్న అర్చకులందరూ ఏకం అవ్వాలి. ఎవరికి వాడికి స్వార్థము, నా జేబు నిండింది నేను వెళ్ళిపోతున్నా అన్నట్టుగా ఉండకూడదు. అందరూ కలిసికట్టుగా పోరాడాలి, కష్టపడాలి, మన ధర్మాన్ని నిలబెట్టాలి. ఆ నిలబెట్టడానికి మనం ఎంతో శ్రమించాలి. లేకపోతే అయ్యే పని కాదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ 2-3 స్పీచ్లు ఇచ్చినందుకే ఎంత ప్రభావం చూపించింది మన హిందువులకి. నేను మొన్న 5వ తారీఖు జనవరి 5వ తారీఖున హైందవ శంఖారావం అని చెప్పేసి మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక అంత పెద్ద ప్రోగ్రాం జరిగింది అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా జరగదు కదా. ఇప్పుడు మొన్నటి దాకా ఎందుకు జరగలేదు ఏ రకమైన ప్రోగ్రాము? ఎందుకంటే అసలు ఆ రకమైన మనిషే కాదు. ఇప్పుడు వచ్చింది అలా కాదు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే మన ధార్మికతని కొంచెం ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు. అందుకనే అది అవకాశం వచ్చింది. సుమారు 4-5 లక్షల మంది హిందువులు వచ్చి చక్కగా అక్కడ పార్టిసిపేట్ చేశారు. అలాంటి ప్రోగ్రామ్స్ జరగాలి. అలాంటి ప్రోగ్రామ్ జరగాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అంటే గురుగారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ అన్నాను కాబట్టి చెప్తున్నా, ఆయన సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడినప్పుడల్లా అక్కడ అది మంచి చెడు అని చూడకుండా అపోజిషన్ పార్టీస్ దాన్ని చెడు చేయడానికే చూస్తున్నారే తప్ప వాళ్ళ పని అదే కదా. అది మన హిందూ ధర్మం అది ఇదని అవి పట్టించుకోవట్లా. అతను మన అపోజిషన్, అతను మాట్లాడింది తప్పు, అది మంచి అయినా తప్పే అని ఎలాగ. మనకి ఏంటంటే ఆర్గ్యూ చేసేవాడిని మనం ఏం చెప్పలేం. ఆర్గ్యూ చేసేవాడికి ఇప్పుడు మన ధర్మం గురించి మనం చెప్పగలం. కొన్ని వేల సంవత్సరాల నుంచి వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. వాళ్ళకి ఏమున్నాయి? ఒకడికి విగ్రహము లేదు, ఒకడికేమో శవపేటిక. ఏంటి ఒక రకమైన ప్రూఫ్ ఉండే వాళ్ళకి? అసలు వాళ్ళకి దేవుడు ఉన్నాడు అనేటువంటి కరెక్ట్గా ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎలా పుట్టాడు, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, వాళ్ళ పూర్వీకులు ఎవరు, ఏదైనా చెప్పడానికి ఉందా? ఏమీ లేదు. అంతా వాళ్ళు ఏంటంటే అదో రకమైన అభూత కల్పనలాగా తీసుకొచ్చి జనాల మీద రుద్దేసి వాళ్ళ ఆధిపత్యం చూసుకోవాలని చూస్తున్నారు తప్ప ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్ లోంచి మాట్లాడుకుంటే వాళ్ళకి అంటే వాళ్ళు అంటారు విగ్రహ ఆరాధన తప్పు అని అంటారు. కానీ ఇప్పుడు కట్ చేస్తే మాలలు వేస్తున్నారు, పాటలు అంటే మన హిందూ సాంగ్స్ పాడుతున్నారు. భగవద్గీత కూడా వచ్చేసింది వాళ్ళ దానిలో. ప్రతిదీ మన కాపీ కొట్టడమే పని. ఒకడేమో కాపీ కొడతాడు, ఒకడేమో మనం చేసిన దానికి రివర్స్ చేస్తాడు. మనం ఇలా తాగుతామా, ఇంకోటి ఇటు నుంచి తాగుతాడు. అంటే ఒక టైంలో అవి తప్పు అన్న వాళ్ళు అంతే. వాళ్ళకి వేరే ధర్మం లేదు కదా. వాళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక నియమం లేదు. ఇప్పుడు ఇది ఇలా చెయ్యాలి అనేటువంటిది ఏమీ లేదు. నాకు తెలిసి మన దాన్ని చూసుకొని ఒకడేమో దానికి ఆపోజిట్ చేస్తాడు, ఒకడేమో దీన్ని కాపీ కొట్టి ఇంకో రకంగా అక్కడ ప్లే చేస్తూ ఉంటాడు. అంతే తప్ప ఏమీ లేదు వాళ్ళకి. నాకు తెలిసి ఇంతకు ముందు అది వింటున్న వాళ్ళు మూర్ఖులు. అంతమించు నాకు తెలిసి ఇంతకు ముందు వాళ్ళకి తాళి కట్టేది అనేది కూడా, పెళ్లిలో తాళి కట్టేది అనేది కూడా లేదనుకుంటా. ఇప్పుడు ఏముండవు, కాపీ కొడుతున్నారు అంతే, అంతకన్నా. మరి అన్ని చేస్తున్నారు, మళ్ళీ కట్ చేస్తే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటున్నారు. అంతే కదా. ఎవరికి వాడు వాళ్ళ దేవుడు గొప్ప అని అంటాడు. అంటే గొప్ప అనొచ్చు, కానీ దేనికి, ఏ రకంగా గొప్ప అని చెప్పాలి వాడు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తాము, మనం హిందువులు అడుగుతాము, వాడు ఆన్సర్ చెప్పాడు, పారిపోతాడు అక్కడి నుంచి. క్వశ్చన్ చేసేవాడు లేకపోతే నేనే చెప్తాడు. అమాయకుల్ని, అందుకే వాళ్ళు టార్గెట్ చేసేది ఎవరిని? అమాయకుల్ని. కింద తరగతి వాళ్ళని, అమాయకుల్ని, చదువుకోని వాళ్ళని, వీళ్ళని టార్గెట్ చేస్తారు. అంటే ఎందుకంటే గురువు గారు ఇప్పుడు వాళ్ళ మతం నేనేమి కించపరిచినట్టు కానీ తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ మనలో ఎవరికైనా కష్టాలు ఉన్నాయంటే మా మతంలోకి వచ్చేసేయండి, మీ కష్టాలు మొత్తం పోతాయి అనేది అన్ని నాటకాలేనండి. వాళ్ళకి ఎన్నో ప్రూఫ్లు వచ్చాయి. యూట్యూబ్ లో కానీ వీటిల్లో, ఫేస్బుక్ లో వాటిల్లో చూడొచ్చు. రకరకాల ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళ మీద. కానీ ఏంటంటే చెప్పే కదా, వాళ్ళకి రెండు ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళకి సపోర్ట్.
మన ధర్మానికి సపోర్ట్ చేశారు. మన ఈ మధ్య బంగ్లాదేశ్లో ఎంతో గొడవలు అయినాయి, ఎంతోమంది హిందువుల్ని చంపేశారు, ఎంతోమంది బయటకు వచ్చేసారు, వేరే వేరే దేశాలకు పోతున్నారు పాపం ఏం చేయలేక. ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ చేయరు హిందువులకి. ఎంతసేపు నరేంద్ర మోడీని యోగి ఆదిత్యనాథ్ పేరు తప్ప మీకు ఇంకెవరున్నారు? ఏం చేస్తారు? ప్రపంచంలో ఉన్న మొత్తం హిందువులకి ఇద్దరు సపోర్ట్ చేయగలుగుతారా? మీడియా సపోర్ట్ రాదు, ప్రపంచంలో ఉన్న ఏ నాయకుడు రాడు, ఏ రాజకీయ నాయకుడు రాడు. ఇప్పుడు మన దేశంలోనే చూడండి, ఒక్క బీజేపీని ఓడించడానికి నరేంద్ర మోడీ మీద బాణాలు వేయడానికి 100 మంది రెడీ అయిపోయారు. ఎంతమంది ఉన్నారు? ఎన్ని పార్టీలు వచ్చి అందరూ ఏకమైపోతారు. ఏంటంటే ఆ హిందూ ధర్మాన్ని బతకనివ్వకూడదు. వాళ్ళ టార్గెట్ ఒకటే, వాళ్ళు పైకి రావటమా ఇంకోటి అవన్నీ కాదు, హిందూ ధర్మం నాశనం కావాలి. వాళ్ళ టార్గెటే అది. ఇప్పుడు అంటే అది కాకుండా ఉండాలంటే మనం గట్టిగా ఉండాలి. అంటే గురుగారు ఇప్పుడు పాలిటిక్స్ వచ్చింది కాబట్టి, మోదీ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే మోదీ గారు ఉన్నారు ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు, భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ మోదీ గారి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యేది అంటే తర్వాత పరిస్థితి ఎట్టుంటుంది? ఏమో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవడో ఒకడు నాయకుడు అయ్యి రావాలి, ఎవడో ఒకడు గట్టివాడు రావాలి. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఎవరో ఒకడు వస్తాడు, రాకుండా అనేది ఉండదుగా. ధర్మం నిలబెట్టడానికి ఇప్పుడు ఏ యొక్క యుగంలో అయినా కూడా భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు. ఇది కలియుగం కాబట్టి డైరెక్ట్ గా రాడు, ఏదో కృష్ణుడు రాముడిలాగా రావడానికి ఇది అలాంటి యుగం ఇది. అవును, ఇప్పట్లో ఈ యొక్క యుగంలో ఏంటి అంటే మానవ రూపంలోనే వస్తాడు. ఇప్పుడు మొన్నటిదాకా సినిమాలు వేసుకుంటూ నార్మల్గా ఉన్న పవన్ కళ్యాణ్లో అంత భావన రావడానికి కారణం ఏంటంటే ఆ యొక్క పవన్ కళ్యాణ్లోనే కృష్ణుడు ప్రవేశించాడు, అందుకే వచ్చింది ఆ భావన. అలాగే రేపు మీలో రావచ్చు, నాలో రావచ్చు. ఆ భావనలో వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం ఆ రకమైనటువంటి మూమెంట్లోకి ముందుకు వెళ్ళిపోతాం, మనకు ఎంతో సపోర్ట్ వస్తుంది. ఏదైనా కావచ్చు, అవ్వకపోవటం అనేది ఏదీ లేదు. కాకపోతే ఏంటంటే మనం స్టాండ్ నిలబడాలి. నిలబడకపోతే ఏముండదు, గట్టిగా నిలబడితే ఎవరైనా కావచ్చు. మోడీ గారి తర్వాత రావడానికి ఎంతో మంది ఉన్నారు, ఏమీ ఇబ్బంది లేదు. మన ధర్మాన్ని నిలబెట్టడానికి చాలా పెద్ద సైన్యం తయారవుతుంది, ఏం కంగారు పడక. అయితే గురుగారు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు గరికపాటి గారిది టాపిక్ ఒకటి నడుస్తుంది, మీరు కూడా వినే ఉండి ఉంటారు. అంటే అసలు దాని మీద సోషల్ మీడియా వల్ల మంచి చెడు రెండు ఉన్నాయండి. ఎలా ఉందంటే సోషల్ మీడియాలో మనము చెప్పచ్చు, ఒక లిమిట్ వరకే చెప్పాలి ఏదైనా. ఇప్పుడు బొట్టు పెట్టుకోవట్లేదు, లేకపోతే మరీ చిన్న బొట్టు పెట్టుకుంటున్నారని ఆడవాళ్ళు అనేది ఆయన ఒక కామెంట్ చేశాడు ఒకసారి. ఏదో చిన్న చిన్న గౌన్లు వేస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్లు అనేవి చేయకూడదు, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నీకేమైంది ప్రాబ్లము? వాళ్ళు ఎలా వస్తే నీకెందుకు? మా గుళ్ళోకే వస్తూ ఉంటారు, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తారు, ఏదో రకంగా వస్తారు. ఇప్పుడు వాళ్ళని మనం అనటానికి హక్కు లేదు, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ పేరెంట్సే అన్నప్పుడు నువ్వెవరు అనటానికి? వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళే అననప్పుడు నీకేంటి అధికారం? నీ మనసులో ఉంది భావన, మైండ్లో పెట్టుకో. అంతేగాని ప్రతిదాన్ని మనం జనాల మీదకి డైరెక్ట్గా రుద్దకూడదు. ప్లస్ సోషల్ మీడియాలో డైరెక్ట్గా అది చెప్పడం చాలా తప్పు. నన్ను అడిగితే నేను ఆయనదే తప్పు అంట, అంటే చెప్పకూడదు ఏదైనా. ఇప్పుడు మనకే అనిపిస్తుంది, ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది ఇది కరెక్ట్గా లేదు అని. అలా అని ప్రతిదీ మనం చెప్పేస్తే ఎట్లా? కావాలంటే టెంపుల్స్ దగ్గర బ్యానర్ పెట్టుకోమని, ఆడవాళ్ళు పరికిణి జాకెట్ పరికిణి ఓణి వేసుకురావాలి, చీరలు కట్టుకురావాలి, మగవాళ్ళు పంచి కట్టుకురావాలి, అయిపోతుంది. అంతేగాని మనం సింగిల్గా ఒకరిని పాయింట్ అవుట్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే నేను ఇలా ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండాలి అన్నట్టు. అలా అదే చెప్తున్నాను. ఎలా అవుతుంది? ఆయన పంచి కట్టుకుని ఉన్నాడు, అందరు పంచలు కట్టుకుంటారు ఏంటి దేశంలో? అది ఎలా అవుతుంది? అలా అదే చెప్తున్నాను, మనకున్నది కదా అని ఒకటి అందరికీ ఆపాదించకూడదు. ఎవరి భావన వాళ్ళది, ఎవరి ఫీలింగ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక మనిషిని విమర్శించకూడదు, మనం విమర్శ అనేది చేయకూడదండి ఎవరినైనా సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. నీకు అంతగా చెప్పాలంటే పక్కకి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు, బాబు నాయన ఈ గౌను కాదురా నాయన, చక్కగా చీర కట్టుకురా అని. అంతేగాని యూనివర్సల్గా నువ్వు కామెంట్ చేయొద్దు, అందరినీ నువ్వు ఆపాదించి ఎప్పుడు చెప్పకూడదు. నీకు దమ్ముంటే పక్కకి తీసుకెళ్ళి చెప్పు. నీకు అలా కనిపించింది ఒక అమ్మాయి, పక్కకి తీసుకెళ్ళు చెప్పు. అదే ఏదో అంటారు కదా గురుగారు సామెత, మంచిని అందరి ముందు చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. అది చాలా కరెక్ట్. అది ఏదైనా నీకు నచ్చలేదు పక్కకి తీసుకెళ్ళి చెప్పాలి, అందరి ముందు చెప్పడం చాలా తప్పదు. ఒకరిని కించపరిచినట్టే అవుతుంది. అంతే కదా మరి. ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం మనోభావం ఉంటుంది కదా, నలుగురు ముందు అనేటప్పటికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. వాడు తప్పు చేసినా కూడా, వాడు తప్పు చేసే ఉండొచ్చు అయినా కూడా. అది మార్పు కంటే అది అందరికి తెలిసిపోయింది, అందరి ముందు నేను తక్కువైపోయాననే భావంతో బాధ ఎక్కువ ఉంటుంది. మనిషి పుట్టంగానే అహంతో పుడతాడు.
నేను పుట్టాను అన్న ఫీలింగ్తోనే వస్తాడు భూమి మీద. అక్కడి నుంచి చచ్చే వరకు అది పోదు. అందుకని ఏంటంటే వాడిని కొంచెమైనా విమర్శించినా, కొంచెమైనా హేళన చేసినా ఆ అహం అనేది అడ్డం వస్తుంది, తట్టుకోలేదు. అంటే ఇప్పట్లో సోషల్ మీడియా వచ్చి ఇన్స్టాగ్రామ్ అని మనం చూస్తుంటాం గురుగారు, వాళ్ళల్లో కూడా ఫేమస్ అవడం కోసం ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. అది ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? మీరు అలాగే ఫేమస్ అవ్వాలని మాట్లాడుతున్నారు, ఎంతో మంది ఇంటర్వ్యూలు ఇవ్వమని అడుగుతూ ఉంటారు, నేను ఇవ్వను. బాగా పర్వాలేదు ఇద్దాంలే అనిపించినప్పుడు ఎప్పుడో ఒకటి, సంవత్సరానికి ఒకటో 6 నెలలకు ఒకటో, అంతేగాని ఊరుకు. అది కూడా గురుగారు ఒకటి ఇంటర్వ్యూ ఇవ్వడంలో తప్పలేదు, ఎందుకంటే మేము మంచి తెలుసుకోవటం కోసం కేవలం ఏంటి అంటే మంచి చెప్పడానికి, మన ధర్మం గురించి మాట్లాడడానికి, ఏదైనా నిజాయితీగా చెప్పడానికే ఇస్తాను తప్ప నాకు పబ్లిసిటీ కూడా అవసరం లేదు. అదే ఇప్పుడు ఎందుకంటే మంచి అనేది మీలాంటి వాళ్ళు చెప్తేనే మాలాంటి వాళ్ళకి తెలిసేది. మీలాంటి వాళ్ళు మేము ఇప్పుడు కెమెరా పెట్టి మేము చేస్తున్నాము అంటే మీ నుంచి వచ్చే 4 మంచి మాటలు ప్రజలకి, ప్రేక్షకులకు తెలియజేయటం కోసమే మేము ఇలాంటివి చేస్తూ ఉంటాం. అంతే కదా. అంటే అందరూ కూడా చెయ్యము అంటే మళ్ళీ అది ప్రాబ్లం. ఎందుకంటే ఏదో రకంగా మనకి ధర్మం గురించి బయటకు తెలియాలి కదా, మంచి విషయాలు తెలియాలి కదా. ఇప్పట్లో వచ్చి తెలుసుకునే అంత తీరిక ఎవరికి ఉండట్లేదు గురుగారు నిజంగా. ఇప్పుడు అంతా ఇది కలియుగం కూడా కాదు, ఇది ఫాస్ట్ యుగం, అన్ని ఫాస్ట్గా అయిపోవాలి అన్ని. అది నిజం. మీకు ఒక 6 ఏళ్ళు 10 ఏళ్ల క్రితమే మీకు ఏంటంటే ఫేస్బుక్ వాటిల్లో పెద్ద పెద్ద వీడియోలు అవి చూసేవాళ్ళు. ఇవాళ వీడియో కూడా ఎవరు చూడటం, రీల్ లేదా రీల్స్ అని వస్తాయి యూట్యూబ్లో, ఇలా టక్క 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 నొక్కుతూ ఉంటారు. అంతకన్నా ఓపిక లేదు. అవును, ఏంటంటే ఒక 1/2 మినిట్లో అయిపోవాలి. అవును. ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ కూడా ఇంతసేపు చూస్తారని కూడా నేను అనుకోను, ఎందుకంటే చూసే వాళ్ళు 10 నిమిషాలు చూస్తారు, ఒక 5 నిమిషాలు చూస్తారు. మీరు బిట్టుగా ఇవ్వాలి. 1 మినిట్ అంటే ఇప్పుడు 1 నిమిషానికి మీరు చూసే 20 నిమిషాలు ఉందనుకోండి, ఇది 2 నిమిషాలు షార్ట్స్గా ఇస్తే చూస్తారు. మొత్తం చూడాలంటే ఆ కంటెంట్ వేరే టైప్ ఇవ్వాలి. ఇలాంటి కంటెంట్ ఇప్పుడు ఓపిక లేదు, ఏదైనా టకటక అయిపోవాలి. అంటే కలియుగం మారిపోయింది ఇప్పట్లో, అన్ని స్పీడ్గా మారిపోవటం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం అడ్వాన్స్ అవుతుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అనే దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా తొందరగా అవ్వాలి. ఇప్పుడు ఒకప్పుడు మీకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అని ఉండేది, 5 రోజులు ఓపిక్గా కూర్చొని చక్కగా అందరూ క్రికెట్ చూసేవాళ్ళు. మా చిన్నప్పుడు మేము కూడా చూసాం. ఆ 5 రోజులు పోయింది, ఒక రోజు 1 డే అన్నారు, ఆ 1 డే పోయింది. ఇప్పుడు 2020 అనేది వచ్చింది, ఒక 3 గంటలు 2 గంటల్లోనే క్రికెట్ అయిపోతుంది. మనకు కనపడుతున్నాయి కదా అన్ని. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం టెస్ట్ ఫేమస్, 20 ఏళ్ల క్రితం 1 డే ఫేమస్, ఈ రోజు 2020 ఫేమస్. తప్పదు ఇంకా అంటే ఇప్పుడు క్రమేణా మార్పులు వస్తాయి, మార్పుల్ని మనం ఆహ్వానించాలి, లేదంటే మనం వెళ్ళి హిమాలయాల్లో కూర్చోవాలి. కానీ ఆ మార్పుల్ని మంచికి వాడితే బాగుంటుంది కదా. ఇప్పుడు సొసైటీ అన్న తర్వాత మంచి చెడు 2 ప్రయాణం చేస్తాయి. అప్పుడెప్పుడు రాముడి కాలంలోనూ మహాభారత కాలంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. రావణాసుడు మరి అంత తపస్సు చేసినవాడు, రావణ బ్రహ్మ అన్నారు, ఆయన కూడా మంచి బ్రాహ్మణుడు, ఎంతో తపస్యాలి, శివుడి నుంచి వరాలు పొందాడు. కానీ ఒక చిన్న కోరిక వల్ల ఏమైంది, జీవితం అంతా నాశనం అయిపోయింది, దుర్మార్గుడు అయిపోయాడు. సో ఎప్పుడు మంచి చెడు అనేది 2 ఉండవు. ఇది ఇంకో మాట అనుకుంటే యాక్చువల్గా మనకి ఆ రాక్షసుల నుంచి వచ్చిన వాళ్ళేనేమో ఈ 2 మతాల వాళ్ళు, నాకు డౌట్ వస్తుంది. ఇది పెద్ద స్టేట్మెంటే. ఆ రామాయణంలో ఉన్నటువంటి తాటకి, శూర్పణఖ, రావణాసురుడు, కుంభకర్ణుడు, అలాగే ఈ మహాభారతంలో ఉన్న హిడింబాసుడు, బకాసురుడు, ఈ కోవకి చెందిన వాళ్ళే అయి ఉంటారు వాళ్ళు. అంతకుమించి లేకపోతే ఆ రకంగా నరుక్కుని తిని ఆ రకమైన జీవితం అనుభవిస్తున్నారంటే వాళ్ళ కర్మ, అదే జీవితం. అంటే ఇప్పుడు రామాయణం తీసుకుంటే మనకి రాముడు అంటే ఈ జనరేషన్కి అర్థం కావటానికి చెప్తున్నా, రాముడు హీరో అంటే దేవుడు అని పక్కన పెడితే రాముడు హీరో, రావణాసుడు విలన్. కానీ ఇక్కడ ఏంటంటే రాముడికి అంటే హీరోకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే అక్కడ చూసుకుంటే ఇప్పుడు శ్రీలంకలో ఉంది, ఆయన దేవుడిలాగా, అంటే ఆయన విలన్ కాదు, హీరో వాళ్ళకి. అంటే మనం ఒక సైడ్ నుంచి చూస్తే ఒకలాగా అనుకుంటాం, ఇంకో సైడ్లో వాళ్ళు హీరోలు అవుతున్నారు. అంటే ఇప్పుడు రాను ఏమవుతుందంటే చెడు మీద వ్యామోహం ఎక్కువ, మంచి వినపడదు. నేను అదే పాయింట్, రాముడి గురించి చెప్తే వినేవాళ్ళు ఎంతమంది, అదే రావణాసురుడి గురించి చెప్పండి ఎంతోమంది ఉంటారు. సినిమాలు కూడా వస్తున్నాయి. ఏదైనా అంతే. ఇప్పుడు ఈ కలియుగ ప్రథమార్థం అంటారు కదా, ఈ ప్రథమార్థం నడిచే కొద్ది ముందుకి ఇంకా భ్రష్టు పట్టిపోతుంది. కొద్దిగా కాదు, రాను ఇంకో 100-200 ఏళ్ల తర్వాత చూస్తే మనం ఊహించని కూడా ఊహించలేము, అంత దారుణంగా ఉంటుంది ప్రపంచం.
ఇప్పటికే ఇది ఇంకా చాలా నయం. ఇంకా కొద్దిగా ఏంటంటే ధార్మికత, ధర్మము, నీతి, నిజాయితీ కొద్దిగా ఏదో మా లాంటి వాళ్ళు చెప్పడం వల్ల కొద్దిగా నడుస్తుంది. అప్పుడు ఇంక ఇవేమి ఉండవు. అంతా భ్రష్టు పట్టిపోవటం. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అంతా చాలా కష్టాలు చూస్తారు. అన్ని రకాల కష్టాలు వస్తాయి. కరెంటు కష్టాలు వస్తాయి, నీళ్ళ కష్టాలు వస్తాయి, ఒక మనిషి చంపుకోవటాలు, జంతువుల్ని హింసించటాలు, అన్ని రకాలు మనం నోటితో చెప్పలేం. అన్ని రకాల భ్రష్టు పట్టిపోతుంది. ఇప్పుడన్నా మా జనరేషన్కి మీలాంటి వాళ్ళు ఉన్నారు చెప్పడానికి. అదే ఇంకా తర్వాత చెప్పేవాళ్ళు కూడా లేరు. నెక్స్ట్ జనరేషన్స్లో ఇవన్నీ ఎవరికి అంత టైం లేదు, ఇవన్నీ నేర్చుకోరు, చదివేంత ఓపిక లేదు. అంటే ఎలా అయిపోయిందంటే చదువుకోవాలి కాదనట్లేదు, ఏదో జాబులు చేసేయాలని ఉన్న వృత్తుల్ని వదిలేసే స్టేజ్కి అయితే వచ్చేస్తారు. ఇప్పటికే వచ్చేసారు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, బ్రాహ్మణుడు అంటే వేదం నేర్చుకునేవాడు, చక్కగా పౌరోహిత్యమో లేకపోతే వేద పఠనమో చేసేవాడు. అలాగే వైశ్యుడు అంటే వ్యాపారం చేసుకునేవాడు. క్షత్రియుడు అంటే కొంచెం అందరినీ కనిపెట్టుకుని ఉండేటైపు. ఇప్పుడు అవి లేవు కదా. అందరూ సాఫ్ట్వేర్లు, అందరూ ఉద్యోగాలు, అందరూ విదేశాలు. చాలా వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంపాదన. చెప్పా కదా, ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే స్వార్థం. ఎప్పుడైతే నీ స్వార్థం అనేది నువ్వు చూసుకుని వేరే దేశానికి వెళ్ళావో నీకు అమ్మా నాన్న కూడా అక్కర్లేదు. ఎంతమంది అమ్మా నాన్నలు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళ స్వార్థం వల్ల వాడు వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు? ఎవరు చూసేవాడు లేరు. నీ కొడుకే నిన్ను చూడనప్పుడు ఇంకోటి ఎవరు చూస్తాడు? ఏం చేస్తారు? ఎవడో తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఇస్తాడు. కావాలంటే అక్కడి నుంచి డాలర్లు పంపిస్తాడు. నెలకు $10,000 ఇస్తాను, అక్కడ హాయిగా ఉండండి. ఇది అనాథాశ్రమం. అంతేగాని వాడు చూడ్డు. అలా చూసుకుంటే వీళ్ళు చిన్నప్పుడే మేము జాబులకు వెళ్తున్నాం, పనులు చేసుకోవాలని చెప్పి పిల్లల్ని కూడా ఏడాకాడ పడేసి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా తప్పే. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఇంక వేరే ఏమీ నేర్పించకుండా, ఏమీ లేకుండా వాళ్ళని బాగా డబ్బులు పెట్టి కష్టపడి చదివించి వాడిని విదేశాలకు పంపించాలని వీళ్ళకి కోరుకుంటాం. మనం ఎలాగో పెద్దగా చదువుకోలేదు, సర్లే వాడినైనా ప్రయోజకుడిని చేద్దామని. ఒక రకంగా అది మంచిదే. కానీ రేపొద్దున వాడు మిమ్మల్ని చూస్తాడా? ఏమీ లేదు. వాడు స్వార్థానికి వాడు వెళ్ళిపోతాడు. మీరు ఇంత కష్టపడి ఇంత చదివించి ఇంత చేసినా కూడా వాడు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోడు. అది రాసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా కష్టం. ఇప్పటికే కష్టం, రాను రాను మరీ కష్టం. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళని అలా మైండ్ సెట్ చదువు ఉండాలి, అన్నీ ఉండాలని చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు జనరేషన్ ఏమైందంటే రారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఆ రకమైన ప్యాంపరింగ్ చేసేస్తారు వెనకాల. వాళ్ళకి లోక జ్ఞానం ఉండదు, వాళ్ళకి వేరే ఏమీ తెలియదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివేవాడికి వాళ్ళు బయట ప్రపంచం తెలియదు అసలు. వాడికి ఎంతసేపు ఆ ల్యాప్టాప్, వాడి జీవితం మొబైల్. చదువు అయిపోగానే ఉద్యోగం, సంపాదన. వాడు ఓన్లీ ఆ బౌండరీ తప్ప ఈ చుట్టూ ఉన్న ప్రపంచం తెలియదు. చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేక. అందుకే ఇప్పుడు సైకలాజికల్ కౌన్సిలింగ్లు ఎక్కువైపోయినాయి. ఎవడు పడితే వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెడుతున్నాడు. ఎందుకంటే ఎవరికి బుర్ర లేదు, బుర్ర పని చేయట్లా. చిన్న సమస్య వచ్చిందంటే తట్టుకోలేడు, సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఏమిటో అర్థం కాదు జీవితం. ఎందుకంటే వాడికి అవగాహన లేదు. చక్కగా అమ్మా నాన్న గొడుగు కింద బతికాడు. ఆ గొడుగు కిందే చదువు, గొడుగు కిందే ఉద్యోగం తర్వాత డాలర్లు. ఏం తెలుస్తుంది? చిన్నగా లైఫ్ కొంచెం ఇట్లా ఉన్నది, ఇట్లా అయిందంటే అవుట్. సైకలాజికల్ బ్యాలెన్స్ ఏం చేయలేను, సూసైడ్. ఎందుకని అంటే అవగాహన లేక. అనేది ఉండాలి జీవితంలో, ప్రతిదీ తెలియాలి. ఉగాది పచ్చడిలా ఉండాలి జీవితం. ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, తీపి ఉండాలి, చేదు ఉండాలి, అన్నీ ఉండాలి. అలాగే ప్రతిదీ తెలుసుకోవాలి. లోకజ్ఞానం ఉండాలి, రాజకీయం తెలియాలి కొద్దిగా. అలాగే మన పురాణాలు, ఇతిహాసాలు తెలియాలి. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి. జనరల్ నాలెడ్జ్ ఉండాలి, జనరల్ అవేర్నెస్ ఉండాలి. ఏది లేకపోయినా కష్టమే. అంతసేపు నా సాఫ్ట్వేర్, నా బుక్, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను ఏదైనా చేస్తా అంటే అయిపోయి అక్కడితోనే అయిపోతుంది మీ జీవితం. అన్నీ తెలియాలి. మొత్తానికైతే గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నామని చెప్పి గురువు గారి నుంచి చాలా మంచి మాటలు అయితే మనం తెలుసుకున్నాము. సో గురువుగారు అంటే ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడాం. కొంతమంది ఆడియన్స్ కోసం, ప్రేక్షకుల కోసం, భక్తుల కోసం అంటే ఏదన్నా కొన్ని క్వశ్చన్లు అడగదలుచుకున్నాను నేను. చెప్పండి. అంటే నార్మల్గా ఇప్పుడు సోమవారం నుంచి ఆదివారం దాకా మనకు వారాలు ఉంటాయి. అట్లా ఇప్పుడు సోమవారం ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఏ దానం చేస్తే బాగుంటుంది, అట్లా ప్రతి వారం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనకి ఏంటంటే ప్రతి వారానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడికి ప్రాముఖ్యత అనేది ఉంది. సోమవారం వచ్చిందనుకోండి, మనకి శివుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు అభిషేకాలు జరుగుతాయి, శివుడికి సంబంధించిన పూజలు చేయటం కానీ, అలాగే చంద్రుడికి సంబంధించి ఏదైనా దానం చేయటం కానీ,
చంద్రుడికి సంబంధించిన పూజలు చేయటం అనేది విశేషం. చేస్తే ఏదైనా మనకి చంద్రుడికి సంబంధించిన ఆ సోమవారానికి సంబంధించిన నవగ్రహాల్లో దోషాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి. అలాగే మంగళవారం నాడు కుజ దోషానికి సంబంధించి పూజ చేస్తారు. అలాగే నాగులకి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి కూడా చేస్తారు. మంగళవారం చాలా మంచిది. బుధవారం నాడు వస్తే మనకి వినాయకుడు, అలాగే రాముడు, అయ్యప్ప వీళ్ళందరికీ బుధవారం నాడు ఇష్టమైన రోజు. అలాగే బుధగ్రహానికి సంబంధించి కూడా పూజ చేయించుకుని దానాలు చేస్తే ఆ గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. గురువారం వచ్చిందనుకోండి మనకి షిరిడి సాయిబాబా, అలాగే దత్తుడు, అలాగే దక్షిణామూర్తి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దక్షిణామూర్తి అనే ఆయన డైరెక్ట్ శివాంశ సంభూతుడు. ఆయనని పూజించి చక్కగా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కనుక దక్షిణామూర్తిని చక్కగా పూజిస్తే మంచి చదువు వస్తుంది, మంచి వృద్ధిలోకి చెందుతారు. దక్షిణామూర్తి తర్వాత దత్తాత్రేయుడు తర్వాత షిరిడి సాయిబాబా ఈ మధ్య రీసెంట్. సో దక్షిణామూర్తి ప్రాముఖ్యం. మనకి ఎవరు అనేది అసలు తెలియాలి, ఏదో ఈ మధ్య రీసెంట్గా వచ్చింది కాదు. ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనేది, ఎందుకంటే పురాతనం అనేది ఇంపార్టెంట్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, ఊరికే కాదు అది. మనకు అసలు దేవుడు ఎవరు అనేది తెలియాలి, ఈ మధ్య వచ్చిన వాళ్ళు కాదు. సో దక్షిణామూర్తి గురువారం. అలాగే శుక్రవారం అమ్మవారు, ఏ అమ్మవారైనా లలిత కానీ దుర్గా కానీ నాగలక్ష్మి అమ్మవారు ఎవరినైనా అమ్మవారిని కొలిస్తే, అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పూజ చేసుకుంటే ఆ దోషాలు కూడా పోతాయి. శనివారం వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఆయన కలియుగ దైవం అనేది వెంకటేశ్వర స్వామిని ఎలా అంటామో కలియుగ దైవం అనేది ఆంజనేయ స్వామిని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనకి చిరంజీవి ఆంజనేయ స్వామి ఒక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? భక్తులకి అందుబాటులో ఉన్నాడు. నేను హనుమాన్ ఉపాసన చేస్తా, ప్రత్యక్షంగా నేనే ఎన్నో అనుభవాలు ఆంజనేయ స్వామి ద్వారా పొందే. నాకు చాలా అనుభవాలు జరిగాయి, ఆంజనేయ స్వామి ఉన్నాడు అని. ఎన్నోసార్లు నన్ను చిన్న చిన్న సమస్యల నుంచి చక్కగా అలా బయటపడేసాడు ఆయనే. నాకు గురువులు ఎవరు లేరు, ఆంజనేయ స్వామి నా గురువు. సో శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ, అలాగే అప్పాలు నైవేద్యం పెట్టడం కానీ, వెంకటేశ్వర స్వామి పూజ చేయించుకోవడం కానీ, అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం అనేది చాలా విశేషం. సో ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈవెన్ నవగ్రహ దోషాలు కానీ శనీశ్వరుడికి చేయడం వల్ల పోతాయి. సో అది చేయించుకోవడం మంచిది. ఆదివారం నాడు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం, మనకు పొద్దున్న లేవగానే కనపడే ఆయన్ని తలుచుకుని ఆయనకి పూజ చేసి ఒక నమస్కారం చేసినా చాలు, సూర్యుడి నుంచి మనకి ఆరోగ్య ప్రదాత, ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది వారం రోజులకు సంబంధించి. అయితే గురుగారు, ఇప్పుడు చాలామంది ఏలినాటి శని అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే 7 సంవత్సరాల పాటు వాళ్ళు ఇబ్బంది పడుతూనే వస్తారు. వాళ్ళు ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఇది ఒకళ్ళని మనం పర్టికులర్గా చెప్పడానికి ఉండదు. వాళ్ళ జాతకాలని బట్టి, వాళ్ళ గ్రహస్థితిని బట్టి, వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి మార్పులు ఉంటాయి. అందరినీ మనం యూనివర్సల్గా చెప్పడానికి రాదు అది. సో ఏలినాటి శని అనే దానికి పరిహారం ఏంటి అంటే శనీశ్వరుడికి సంబంధించిన తైలాభిషేకం శనివారం చేసుకోవటమే, అది ముఖ్యమైనది. రెండోది ఏంటి అంటే శనివారం నాడు సామాన్యంగా నల్ల బట్టలు వేసుకుని తిరగకూడదు. ఆ యొక్క ఏలినాటి శనిలో ఉన్నవాళ్ళు, అంటే ఆ యొక్క జాతకం ప్రకారంగా ఆ దోషంలో ఉన్నవాళ్ళు శనివారం నాడు పర్టికులర్గా నల్ల బట్టలతో తిరగకూడదు. అది మంచిది కాదు. చాలామందికి తెలియదు. చాలామంది ఏంటంటే నల్ల బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు శనివారం అసలు వేసుకోకూడదు. అంటే అది ఓన్లీ వాళ్ళైనా ఎవరైనా? ఎవరికైనా కూడా మంచిది కాదు. నలుపు అంటే ఏంటి? నెగిటివ్. తెలుపు అంటే ప్రశాంతత, పాజిటివ్. నలుపు అంటే ఏంటి? ఇప్పుడు రాత్రి అనగానే ఎందుకు భయం? చీకటి అంటే నలుపు. ఇప్పుడు మీరు రూమ్లో కూర్చున్నారు, అన్ని లైట్లు తీసి కూర్చోండి, అంతా నల్లగా ఉంటుంది. సో అది నెగిటివ్ పవర్. నెగిటివ్ పవర్ అంటే ఏంటి? భూత ప్రేత పిశాచాలు అనేది తిరుగుతూ ఉంటాయి. అన్నీ ఉంటాయి, ప్రపంచంలో లేదనుకోకండి. దేవుడు ఎలాగైతే ఉన్నాడో దయ్యం కూడా ఉంది. లేదంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను చూసా దయ్యాన్ని కూడా. మనం అన్నీ అనుభవించాం. దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. అందుకని ఏంటంటే పాజిటివ్ నెగిటివ్, నీకేది కావాలి. అలాగే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? అసలు దెయ్యం లేదు, దేవుడు లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది లేదనేవాడు మూర్ఖుడు. ఇంకెవడేం చెప్తాడు వాడికి? ఉన్నారు చెప్పా కదా, ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మనకెవడు కావాలి అనే దాన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు నేను గిరి గీసుకుంటా, నా సర్కిల్ నా ఇష్టం, నేను నెగిటివ్ అని నేను రానేను. నా దగ్గరికి తాగుబోతు రాడు, నా దగ్గరికి స్మోకింగ్ చేసేవాడు రాడు, నా దగ్గరికి నెగిటివ్గా మాట్లాడేవాడు రాడు, నా దగ్గరికి ధర్మాన్ని వ్యతిరేకించేవాడు రాడు. నేను రానేను. నా గిరి నా ఇష్టం. అది లేనివాడు ఎవరితోనైనా తిరుగుతాడు. ఇప్పుడు వాడికి తాడు బొంగరం లేదు, వాడికి ఆలోచన పాడు లేదు, ఎవరితోనైనా పోతాడు. వాడికి ధర్మం తెలిస్తే కదా. నాకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి నేను ధర్మం అనేది ఆచరించాను, నేను చూశాను. సో నేను నా ధర్మానికి నేను కట్టుబడి ఉంటాను.
అలా లేనివాడు ఎలాగైనా పోతాడు, ఎటో పోతాడు. వాడికి తెలిస్తే కదా ఎడిపోతున్నాడు. ఇప్పుడు డెస్టినేషన్ అనేది తెలిసినప్పుడు కరెక్ట్గా వెళ్తాం. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఆ ట్రైన్ ఎక్కితే విజయవాడ వెళ్తాం. ఏదో ట్రైన్ ఎక్కితే ఎలా వెళ్తాం? ఏదో ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళాలంటే ఎలా? అది అయితే గురుగారు, అంటే ఇప్పుడు మీరు మాటలు చెప్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు. కొంతమంది జాతకం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే ఇప్పట్లో మన హిందువుల్లో చాలామంది నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మేవాళ్ళు, గుడ్డిగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. గుడ్డిగా మీన్స్ వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా చెయ్యాలి అని, అంటే వాళ్ళు కొన్ని చేయమంటారు, అవి మనం చేస్తేనే మంచి జరుగుతుందని నమ్మే వాళ్ళు ఉన్నారు. అలా నమ్మే వాళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఒక ఆధ్యాత్మికంలో తిరిగిన వాడుగా, నేను ఒక ఉపాసకుడిగా నేను చెప్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకాలను ఎక్కువ నమ్మకూడదు. ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. పూర్తిగా జాతకాన్ని గుడ్డిగా నమ్మి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే జాతకాలు చెప్పేవాళ్ళలో ఒక 1000 మందిని తీసుకుంటే 990 మంది బోగస్ గాళ్ళే ఉన్నారు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళు కేవలం క్యాష్ కోసమే చెప్తారు. మీకు ప్రాబ్లం ఉంది, మీ సమస్య నాకు అడ్వాంటేజ్, దాన్ని నేను ఎన్కాష్ చేసుకుంటాను, అంతే తప్ప ఏమీ లేదు. వాడికి ఏమీ రాదు. మీరు చెప్పేదాన్ని బట్టి వాడు అల్లుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే, అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు మీకు ఏదో సమస్య ఉందంటారు, ఆ సమస్యను బట్టి వాడు 4 క్వశ్చన్లు వేస్తాడు. దాన్ని బట్టి మీ దగ్గర నుంచి ఏదో ఆన్సర్ వస్తుంది. ఏదో దోషం ఉంది, ఆ కుజి దోషం ఉంది, లేకపోతే శని దోషం ఉంది, లేకపోతే కాళహస్తి వెళ్ళి ఆ పూజ చేయి, ఏదో 4 మాటలు చెప్తాడు, 2000 తీసుకుంటాడు, ఆడికి పంపిస్తాడు, వాడికి 10,000 వదిలిస్తాడు, అంతే తప్ప ఏమీ లేదు. నాకు నిజంగా మనల్ని మనం కరెక్ట్గా నమ్ముకుని అడుగులు వేయాలి. కష్టాలు వస్తాయి, సుఖము ఉంటుంది. జీవితం అంటేనే ఆటుపోట్లు లాంటిది. సముద్రంలో అలా అనేది పైకి లేస్తుంది, కిందకి వస్తుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టాలు ఇవ్వద్దు అని భగవంతుని అడగద్దు, కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తిని ఇవ్వు అన్నారు. అంతేగాని కష్టాలు ఇవ్వద్దంటే ఆయన ఒప్పుకోడు. అందరికి ఉంటారని ఆయన అంటాడు. ఎంతటి వాడైనా పడాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. కిందటి జన్మల్లో నువ్వు చేసావా తప్పులు, అనుభవించాల్సిందే. నీ పెద్దల నుంచి వచ్చాయా, అవి కూడా అనుభవించాల్సిందే. ఏవి తప్పించుకోవడానికి లేదు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయి దాక్కున్నా సరే నీ నెత్తిన అవి వచ్చి పడతాయి. కర్మ నుంచి ఎవడు తప్పించుకోలేడు. కర్మ నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే భగవంతుడి పాదాలు పట్టుకో, ఆయన్ని శరణు వేడు, శరణాగతి అంటారు. అంతే, పూర్తిగా నువ్వు సరెండర్ అయిపోవాలి. అప్పుడు ఆయన పట్టుకుంటాడు నేను. అప్పుడు నేను నెగిటివ్ కర్మలు కూడా నేనేం చేయాలి. అదే తప్పించుకునే మార్గం. అంతేగాని జాతకాలను నమ్మి ఊరికే గుడ్డిగా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా. నేను ముందే చెప్తున్నాను, భక్తులు కూడా ఎవ్వరూ కూడా డబ్బులు వేస్ట్ చేసుకోకండి, జాతకాలని గుడ్డిగా నమ్మకండి. అంటే గురుగారు, నాకు ఎప్పటి నుంచో కూడా డౌట్ ఒకటి ఉంది. డౌట్ అని కూడా అనకూడదు, ఒక బలంగా నాకు ఒకటి ఉంది. చాలామంది మనం పేర్లు వాడడం ఎందుకు కానీ, పేర్లు చెప్పండి, సీఎంలు వీళ్ళే సీఎం అని కూడా ఫిక్స్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే జాతకం అలా ఉంది, ఇలా ఉంది, వీళ్ళు పక్కా సీఎం, ఇన్ని సీట్లు వస్తాయి అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ దాటి కొంచెము ఫైనాన్షియల్గా అభివృద్ధి ప్లస్ ఒక మంచి సర్కిల్ ఏర్పడేటప్పటికి ఒక రకమైనటువంటి అహంభావం వచ్చేస్తుంది. ఆ అహంభావం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది కూడా వాడికి అవగాహన ఉండదు, క్యాలిక్యులేషన్ ఉండదు. అప్పుడేం చూడ్డు, వాడికి నోటికి వచ్చింది చెప్పేస్తాడు. అయితే అయింది, లేకపోతే లేదు, చూద్దాంలే అని. అలా అని దెబ్బతిన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు గురుగారు. మన రీసెంట్గా జరిగిన మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అవ్వనియండి, ఆంధ్ర ఎలక్షన్స్ అవ్వనియండి, చాలా మంది అలా చాలా మంది చెప్పి రివర్స్ లో జరిగింది మొత్తం. అంటే వాళ్ళు చెప్పడం కూడా అంటే బల్ల బుద్ధి చెప్పారు, చెప్పచ్చు. నాకు ఎందుకంటే డౌట్ అక్కడ ఎస్ ఆర్ నో, అంతే కదా. నో అయితే మహా అయితే 2 రోజులు నన్ను తిట్టుకుంటారు, అంత అలాంటి ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. అది కానీ తప్పు కదా గురుగారు. మిమ్మల్ని నమ్ముకొని 100 మంది, 1000 మంది, లక్షల మంది మిమ్మల్ని దేవుళ్ళలాగా చూస్తున్నప్పుడు మీరు ఒక మాట. జనాలు గొర్రెలు, ఈ గొర్రెలు కాకపోతే ఇంకో గొర్రె వస్తుందని ఫీలింగ్ వాళ్ళకి. ఇప్పుడు 10 మంది నాకు శిష్యులు పోని తగ్గారు, ఇంకో 10 మంది కొత్త వాళ్ళు వస్తారు, అది వాళ్ళ ఫీలింగ్. ఎవరేం చెప్తారు? నాకు నిజంగా నేను ఇప్పుడు ఖైరతాబాద్ ఏరియాలో ఉంటా, నన్ను బాగా దెబ్బతిన్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పటాన్ చెరువులో ఉంటా, ఎవడేం పట్టుకుంటాడు నేను? అది వాళ్ళ ఫీలింగ్. తప్పించుకు తిరిగేవాడిని ఎవడేం చేయలేడు. ఇదే హైదరాబాద్లో ఐపీ పెట్టేసి ఏరియాలు మార్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎవరు పట్టుకుంటాడు? అంటే నాకు ఎవరిని జాతకం చెప్పే వాళ్ళు కానీ గురు స్వామి ఎవరిని నేను కించపరచాలని నేను మాట్లాడలేదు. కానీ నాకు ఒకటి ఉంది గురుగారు, అదే ఇప్పుడు చెప్తున్నారు, డిసైడ్ చేసేస్తున్నారు సీఎం వీళ్ళే అని. అంటే
అసలు వాళ్ళు ఎవరండి డిసైడ్ చేయడం? ఇప్పుడు ఓట్లేసే జనాలు పిచ్చోళ్ళు, ఆ టైంలో కొన్ని రోజుల వరకు కొన్ని కండిషన్ల మీద రూల్స్ పెట్టి అంత జరిగేవన్నీ చేసే వాళ్ళంతా పిచ్చోళ్ళు, అంత ఖర్చు పెట్టేది పిచ్చోళ్ళు. అంటే మీరు డిసైడ్ చేసేస్తే ఇంకెందుకు, మీరు పదవి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నేను అదే చెప్తున్నా, సొసైటీలో ఏంటి అంటే రకరకాల గేమ్స్ ప్లే చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే చిన్న గేమ్స్ అంతే, ఒక రకంగా ఒక ఆట. దానికి పడేవాళ్ళు చాలామంది ఉంటారు సొసైటీలో, ఆ ఆటకు పడి. ఇప్పుడు యూట్యూబ్లోను ఫేస్బుక్లో మీరు చూడొచ్చు, ఎంతోమంది ఏదేదో చెప్పేస్తారు, వాడికి నోటికి వచ్చింది. అవును, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు ఎంతోమంది, చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో అడుగుతారు, వాడు అడిగిన దానికి వీడు ఏదో వాడికి వచ్చిన సమాధానం చెప్పేస్తాడు. ఏముంది పోయేది? అయితే 100 మంది 200 మంది చూస్తారు, అంతకన్నా ఏం కాదు కదా. అది వాళ్ళ ఫీల్. అంతేగాని మనం చెప్పిన దానిలో ఎంతవరకు ఆథెంటిక్గా ఉంది, ఇది కరెక్టా కాదా, వాడికి అవసరం లేదు. వాడికి పెద్ద పబ్లిసిటీ అవసరం లేదు. ఆ ఛానల్లో 200 మంది చూస్తే చాలు. అది లిమిటేషన్లో ఉన్నాడు. లిమిటేషన్లో ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. అంటే సీఎం అవుతారు, బాగానే ఉంది, ఎన్ని సీట్లు వస్తాయో కూడా డిసైడ్ చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ జనాల మైండ్ సెట్ని వీళ్ళు ఏమైనా చూస్తున్నారా, వాళ్ళు ఓటు వేస్తారా వేయరా అని. ఇప్పుడు మనకి ఏంటంటే స్టాండర్డ్ అనేది ఇంపార్టెంట్. పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు టాటా గ్రూప్ అంటారు మన దేశంలో, బిర్లా గ్రూప్ అంటారు, రిలయన్స్ గ్రూప్ అంటారు. ఇవి స్టాండర్డ్ గ్రూప్స్. టాటా గ్రూప్ అనేది 150-180 ఏళ్ల నుంచి ఉంది. బిర్లా గ్రూప్ 200 ఏళ్ల నుంచి ఉంది. రిలయన్స్ గ్రూప్ 70 ఏళ్ల నుంచి ఉంది. ఎందుకని వాటిని అంత నమ్ముతారు అంటే, వాళ్ళు అంత గట్టి పునాదులు వేశారు. వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళు అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా కొంచెము డీవియేషన్ ఉండదు, నెగిటివ్ పబ్లిసిటీ ఉండదు, అనవసరమైన యావగేషన్స్ ఉండవు. అందుకే వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటూ రాగలుగుతున్నారు. అవి లేని వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు? అవును, ఇప్పుడు పోయిన 100 సంవత్సరాలు మీరు చూసుకుంటే, మనం చూస్తుండగానే మన ఇంటి పక్కన అటు పక్కన ఎవడో చిన్న షాప్ పెడతాడు, 10 ఏళ్ళకి చూస్తే ఆ షాప్ ఉండదు, ఇంకోటి ఎవడో వస్తాడు. ఎందుకని అంటే వాడికి స్టాండర్డ్ లేకపోవడం, వాడి పునాది గట్టిగా లేదు, వాడి ఆలోచన అవగాహన కరెక్ట్గా లేదు, లేకపోవడం వల్ల ఎగిరిపోతూ ఉంటారు. అంటే నా పాయింట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు వీళ్ళు ఇలా చేయటం వల్ల హిందువుల్లోనే ఒక తెలియని నెగిటివిటీ వస్తుంది కదా. వీళ్ళు ఏది పడితే అది చెప్తున్నారు, హిందువుల్లోనే కామన్, తప్పదు. నెగిటివిటీ అనేది ఉంటుంది, ఆ రకమైన ఫీలింగ్స్ ఉంటాయి. కానీ వాడు ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరి దగ్గరకు జాతకం అని చెప్పి వెళ్ళాడు, వాడు దోషం అంటాడు, 10,000 వాడు లాస్ అయ్యాడు అనుకోండి, వాడు వెళ్ళి చెప్తాడు ఎవరికైనా. కానీ ఇవన్నీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీలో చూసారు ఎట్ట అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, మా దేవుడు అది ఉంటారు, తప్పదు. ఇప్పుడు మన అంటే దీన్ని బట్టి చూస్తే మన వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ఏం లేదు కదా మనకి. కానీ మన స్వార్థం కోసం మనమే వాళ్ళ చేతులారా మనం మార్చేస్తున్నట్టు అయిపోతుంది కదా. తప్పదు, అది సొసైటీలో అవన్నీ కామన్. మంచి చెడు రెండు. అలాంటి వాళ్ళకి ఇంకా ఏం చేయలేమా మరి? ఏం చేయటానికి ఎప్పుడూ ఉన్నారు. ఇప్పుడు దేశాన్ని రక్షిద్దాం అనుకునేవాడు ఉంటాడు, దేశాన్ని భక్షిద్దాం అనుకునేవాడు ఉంటాడు, దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకునేవాడు ఉంటాడు, మంచివాడు ఉంటాడు, టెర్రరిస్టు ఉంటాడు. టెక్నాలజీలో మీకు మంచి టెక్నాలజీ ఉంటుంది, నాశనం చేసే టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుండగానే మనకు ఆన్లైన్లో మన దగ్గర నుంచి మన అకౌంట్లో డబ్బులు ఎవడో కొట్టేస్తున్నాడు. పెరిగిపోయింది. సో ఒకడు ఇద్దరు బుర్ర ఉంది, ఇద్దరికి ఒకటే రకమైన టెక్నాలజీ ఐడియా ఉంది. ఒకడు మంచికి వాడతాడు, ఒకడు చెడుకు వాడతాడు. ఇప్పుడు యాస్ట్రాలజీ అనేది నేర్చుకున్నాడు. ఇప్పుడు మీకు ఇది ఉంది కదా, కావాలంటే ఇప్పుడు భూత వైద్యం అని లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అని చేస్తారు. ఆ బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఏంటి, సేమ్ మేము చేసేటువంటి తంత్ర పూజే వాడతారు. మేము మంచికి వాడుతున్నాము, వాడు చెడుకు వాడతాడు. ఇప్పుడు వాడికి అమావాస్య మంచిది, మాకు పౌర్ణమి మంచిది. ఎందుకంటే మాకు మంచి, వాడికి చెడు. అవును, వాడికి ఆదివారం అమావాస్య వచ్చిందంటే పండగ. నేను ఆ రోజు మొత్తం వాడు నెగిటివ్లోనే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని మరి ఏం చేయలేమా అని ఏముండదు. అది పురాతన కాలం నుంచి అది ఉన్నదే. మంచి చెడు రెండు ఉంటాయి, ఏం చేయడానికి ఉండదు. దేని దారి దానికి నడుస్తూనే ఉంటుంది, దేని జనం దానికి ఉంటారు. మంచికి ఉంటారు, చెడుకు ఉంటారు. ఏది మార్చలే. కాకపోతే చెడువాడిని మనం చిన్నగా డైవర్ట్ చేసి మంచికి లాక్కు రావచ్చు. మొత్తానికైతే గురువు గారి దగ్గర నుంచి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. అంటే గుడి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి వచ్చి, అలాగే చాలా విషయాల గురించి అయితే తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చాలా విషయాలు అయితే మీకుండా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.